కోతి మొహమోడు, తేనెటీగల పులుసు పెట్టుకునే మొహమోడు అని మేనేజర్ని ఇష్టమొచ్చినట్టుగా తిడుతూ లంచ్ బాక్స్పై దండయాత్ర మొదలెట్టిన ఆమె. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. రొమాన్స్ లస్ట్ వర్సెస్ లవ్ పార్ట్ 4కి వెళ్ళిపోదాం. నా మూడ్ సంగతి సరే గాని నీకేమైందే? ఎందుకు అంత డల్గా వస్తున్నావు? ఏమైంది? నీ సవతి తల్లి లేకపోతే నీ అద్దె చెల్లి ఇద్దరిలో ఎవరైనా ఏమన్నా అన్నారా అని కోపంగా అడుగుతుంది హాసిని. దానికి భూమి కంగారు పడుతూ, హో అదా, ఏం లేదే, నార్మల్గానే వస్తున్నాను, పద లోపలికి వెళ్దాం, టైం అయిపోతుంది కదా అని గబగబా చెప్పేసి తప్పించుకుందామనుకుంటుంది భూమి. కానీ హాసిని వదలకుండా, ఏ భూమి, ఫ్రెండ్స్ మధ్య దాపరికాలు ఉండకూడదని నువ్వే చెప్తావు, మరి నువ్వే మాకు చెప్పకుండా దాచేస్తున్నావు, ఇదేమైనా బాగుందా అని అలకగా అడుగుతాడు సందీప్. దానికి భూమి, హే నువ్వు ఉండ్రా అని కసిరేసి, భూమి, ఇప్పుడు గనక నువ్వు ఇంటి దగ్గర ఏం జరిగిందో చెప్పకుండా ఉన్నావనుకో బాగోదు. అలానే డల్గా ఉండడానికి కారణం ఏంటో చెప్పలేదనుకో, నేను నీతో మాట్లాడను, చూసుకో. ఇది బెదిరింపు కాదు, సీరియస్ వార్నింగ్ అని సీరియస్గా చెబుతుంది. దాంతో భూమికి ఇంట్లో జరిగింది చెప్పక తప్పదు. అలానే ఏకలింగం చేసింది, తర్వాత తన సవతి తల్లి మాటలు, తర్వాత తన తండ్రి ఇంట్లో నుండి వెళ్ళిపోవడం, ఇవన్నీ చెప్పిన తర్వాత వస్తున్న కన్నీళ్లను తుడుచుకుని, ఇదంతా నా లైఫ్లో ఎప్పుడూ ఉండేదే, అదంతా ఇంపార్టెంట్ కాదులే గాని పదండి, మళ్ళీ మేనేజర్ చూశాడంటే అరిచేస్తాడు అని గబగబా లోపలికి వెళ్ళిపోతుంది. హాసిని మాత్రం వెళ్తున్న భూమిని అలా చూస్తూ నిలబడిపోతుంది. ఏంటే ఇది, ఇంత దారుణంగా కూడా ఎవరైనా ఉంటారా? అసలు తల్లి చెల్లేనా వాళ్ళు? అయినా వాళ్ళ బుద్ధులు, చేసే పనులు అన్నీ వంకరే అయిన తెలిసినప్పుడు ధైర్యంగా ఎలా ఉండగలుగుతుందే? బాబోయ్, ఎన్నాళ్లకు అంకుల్ మంచి మాట చెప్పారు. ఆయన మాట ఆలోచించి ఇది మనతో పాటు వచ్చేస్తే బాగుంటుందేమో కదా అని సందీప్ అంటాడు. ఆ మాటలకు ఆలోచనలతోటి తేరుకున్న హాసిని, ఏంట్రా, మనతో పాటు వచ్చేస్తే దానిని ఎక్కడ పెడతావు? అది బయటకు వచ్చేస్తే ఆ సూర్యకాంతం దానిని బతకనిస్తుంది అనుకున్నావా? పోనీ మీ ఇంటికి మా ఇంటికి తీసుకెళ్దాం అంటే ముందుగా మన ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడం కన్నా ముందు అదే రానని తెగేసి చెప్పేస్తుంది. దీనికి ఆల్టర్నేటివ్గా కాదు, పర్మినెంట్గా సొల్యూషన్ ఏదో ఒకటి కనుక్కోవాలి అని ఆలోచిస్తూనే సందీప్తో ఆఫీస్ లోపలికి అడుగులు వేస్తుంది హాసిని. అప్పటికే వీళ్ళు ముగ్గురు ఆఫీస్లోకి వెళ్ళడానికి 5 నిమిషాలు లేట్ అయిందని మేనేజర్ కుక్కలాగా భౌ భౌ అని భూమి మీద పడిపోతుంటే, బాబోయ్ వీడికి దొరికిపోయామా అని ఇద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకుని మొహాలు వేలాడేసుకుంటూ భూమి తిట్లలో సగం తీసుకుంటారు. అంతటితో ఆగకుండా ఉసూరుమంటూ వర్క్ ప్లేస్లకు బయలుదేరతారు. తన తండ్రి మాటలతో కోపం వచ్చేసిన విరాట్ నేరుగా పైకి వెళ్ళిపోయి గది మొత్తం చిందరవందరగా మార్చేస్తాడు. ఎందుకు డాడీ నేను మర్చిపోవాలి అనుకున్న విషయాల్ని గుర్తుచేసి నా మనసుకు మళ్ళీ మళ్ళీ మండిస్తారు? నాకు నేను తెలియకుండా చేసిన తప్పు ఏదైనా ఉందంటే ఆ ప్రేమ జోలికి వెళ్ళడమే నేను చేసిన పెద్ద తప్పు. అదే గనక నేను చేయకుండా ఉండి ఉంటే, అసలు ఆ ప్రేమ జోలికి వెళ్ళకుండా ఉంటే నా లైఫ్ ఎలా ఉండేదో తెలియదు. కానీ ఒకసారి దానిని ముట్టుకున్నందుకే ఇప్పుడు మీ ముందు ఇలా
నిలబడాల్సి వస్తుంది. అయినా ఇదంతా కాదు. ప్రేమంటే ఈ రెండు వైపులా ఉండాలని లేట్గా అర్థం చేసుకున్న తప్పు నాది. ఇంకెప్పుడు ఆ ప్రేమ అన్నది నా లైఫ్లో లేదు. ప్రేమ, పెళ్ళి అనేవి ఒట్టి ట్రాష్నే, వాటిలో హానెస్ట్ ఉండదు అని అనుకుంటూ నేరుగా వాష్రూమ్కి వెళ్ళిపోయి తొందరగా ఫ్రెష్ అయిపోయి డ్రెస్అప్ అవుతాడు. మరొక పక్క డ్రెస్అప్ అవుతూనే ఎవరికో ఫోన్ చేసి, ఐ వాంట్ యూ, నువ్వు ఒక్క 30 నిమిషాల్లో నా గెస్ట్ హౌస్లో ఉండాలి, లేకపోతే ఏం చేస్తానో నాకే తెలియదు అని వార్నింగ్ కూడా ఇచ్చి అవతలి వాళ్ళు రియాక్ట్ అయ్యేలోపు ఫోన్ పెట్టేస్తాడు. అప్పటికే తర్వాత తను కూడా తన తల్లి ఎంత పిలుస్తున్నా వినకుండా 10 నిమిషాలలోనే ఇంటి నుండి దాటేస్తాడు. ఇప్పుడు భూమి దగ్గరకు వెళ్ళిపోవచ్చు. ఫోన్లో ఉన్న వ్యక్తి కూడా విరాట్ మాటంటే మాటే, తేడా వచ్చిందంటే కనీసం తన మొహం కూడా చూడడు అని భయంతో అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్తో అలసిపోయినా తప్పక ఓపిక చేసుకుని కారులో విరాట్ అపార్ట్మెంట్లకు బయలుదేరి అన్నట్టుగానే 30 నిమిషాలలో ఫ్లాట్లో ఉంటుంది. అంతటితో ఆగకుండా అప్పుడే 1 గంట ముందు ఇంటికి ఎంత నెమ్మదిగా వెళ్ళాడో దానికి 2 రెట్లు స్పీడ్గా అపార్ట్మెంట్లోకి తీసుకువస్తున్న కార్ని చూసి వాచ్మెన్ ఆశ్చర్యపోతూనే గబగబా కార్ దగ్గరకు వెళ్తాడు. అప్పటికే అతడు వెళ్ళేటప్పటికే కార్ కీస్ ఇంకా ఒక నోట్ల కట్ట అతని మొహం మీదకు విరాట్ విసిరేసి పార్క్ చెయ్యి అని కోపంగా చెప్పి లిఫ్ట్లో తన ఫ్లాట్లోకి అడుగు పెడతాడు. తను ఫ్లాట్కి వెళ్ళేటప్పటికే తనకే ఎదురు వస్తున్న అమ్మాయిని చూసి, ఏంటి ఇంత ఉదయమే రమ్మని కాల్ చేశావు అని అడుగుతున్న ఆమె మాటలు బయటకు రాకుండా కోపంగా ఆమె పెదవులు అందుకుని ఒక చేతితో నడుము నొక్కేస్తూ మరొక చేతితో థైస్ని ఇష్టం వచ్చినట్టుగా నలిపేసి ఆమె రక్తం గూడుగట్టించేస్తాడు. అంతటితో ఆగకుండా ఆమె పై భాగం మొత్తం కూడా తన పంటి ఘాట్లతో లేత గులాబీ రంగులోకి మార్చేస్తాడు. ఎక్కడికక్కడ ఇష్టం వచ్చినట్టుగా నలిపేస్తూ కొరికేస్తూ చాలా హార్డ్గా ఆమెతో ఇంటిమేట్ అవుతూ ఆమెకు నరకం అంటే ఏంటో చూపిస్తుంటాడు విరాట్. ఆమె అతడి దాడికి తట్టుకోలేక, నో విరాట్, ఐ కాంట్ బేర్ ఇట్, ప్లీజ్ లీవ్ మీ అని విరాట్ ఇస్తున్న పెయిన్కి ఆమె అరుస్తున్న అరుపులలో ఇప్పటి వరకు తన పడిన బాధ, అలానే తాను ప్రేమ వల్ల అనుభవించిన నరకాన్ని కొద్దిగా శాంతించుకుంటాడు. ఆమె నో విరాట్, ఐ కాంట్ బేర్ ఇట్, ప్లీజ్ లీవ్ మీ విరాట్ ఇస్తున్న పెయిన్కి ఆమె అరుస్తున్న అరుపులలో ఇప్పటి వరకు తను పడిన బాధ, అలానే తాను ప్రేమ వల్ల అనుభవించిన నరకాన్ని కొద్దిగా శాంతించుకుంటాడు విరాట్. అతడికి అందులోనే సంతోషం ఉంది అనుకుంటాడు. విరాట్ కోపము, ఆవేశము చల్లారేటప్పటికి తన కింద మూలుగుతున్న ఆమె కొన ఊపిరితో మిగులుతుంది. అప్పటికి కూడా ఇంకా కోపంగానే ఉన్నా, ఇంకా డీప్గా వెళ్తే ఆమె చచ్చిపోతుంది అని విసుగ్గా ఆమె నుండి దూరం జరుగుతాడు. అంతకన్నా విసుగ్గా వాష్రూంలోకి వెళ్ళి హాట్ వాటర్ కింద నిలబడతాడు. వేడివేడి నీళ్లు తన తల నుండి పాదాల వరకు చేరుతుంటే అప్పటి వరకు ఒత్తిడి పెంచేసి తనని అతలాకుతలం చేసేసిన ఆలోచనలన్నీ కూడా ఆ వేడి నీటితోనే నెమ్మదిగా తన నుండి కిందకి జారిపోతాయి అని అనిపిస్తుంది. దాదాపు గంట పాటు హాట్ వాటర్ కిందే నాని టవల్ కోసం చూసేటప్పటికి అక్కడ టవల్ కాదు కదా, కనీసం చిన్న గుడ్డముక్క కూడా ఉండదు. అంతకంతకు తనకు కోపం పెరిగేలాగే అక్కడ అన్నీ జరుగుతున్నా అదంతా ఎర్లీ మార్నింగ్ తనతో అనవసర ట్రాష్ గురించి మాట్లాడిన తన తండ్రి వల్లే అని అనుకుంటాడు. అంతటితో ఆగకుండా ఆ కోపం మొత్తం కూడా తన తండ్రి అకౌంట్లోకి తోసేస్తాడు. నీళ్లు కారుతున్న న్యూడ్ బాడీతోనే రూంలోకి వచ్చేసి వార్డ్రోబ్ ఓపెన్ చేసి
ఒక టవల్ నడుముకి చుట్టుకుని మరొక టవల్ తల తుడుచుకుంటూ బాల్కనీలోకి వెళ్ళేటప్పటికి రోడ్డు మీద ఎవరి కంగారు వాళ్ళదే అన్నట్టుగా రద్దీగా వాహనాలు తిరగడం కనిపిస్తాయి. తన మనసులాగే గందరగోళంగా తలపిస్తున్న రోడ్డునే చూస్తూ మరొక పావుగంట వరకు అలానే నిలబడి తన ఆలోచనలన్నీ కూడా ఒక కొలిక్కి తెచ్చుకుంటాడు విరాట్. అంతటితో ఆగకుండా మరొక 10 నిమిషాలకు అక్కడే ఉన్న డ్రెస్ని వేరుచేసి చచ్చిందో బ్రతికుందో కూడా తెలియకుండా మంచం మీద పడి ఉన్న ఆమెను చూసి జాలి కలుగుతున్న వెంటనే తన అనుభవపూర్వకంగా జరిగిన సంఘటనలన్నీ కూడా మెదడుని తట్టి లేపుతుంటే అప్పటి వరకు ఉన్న జాలి ప్లేస్లో కోపం వచ్చేసి మ్యూట్గానే బెడ్ మీద